హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏది దురాత్మో ఏది పరిశుద్ధాత్మో ఎరగని పరిస్థితిలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి మనుషులు. ప్రతి ఆత్మను నమ్మక. స్పష్టంగా రాయబడి ఉంది అంచెదినాల్లో పరిశుద్ధాత్ముడి కార్యాలు అని చెప్పుతూ ఆర్భాటాలు చేస్తున్నారు. గమనించి చూస్తే, తీక్షణంగా చూస్తే అందులో దేవుని వాక్యానుసారమైన కార్యాలు జరగటం లేదు. డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. నేను నీ సహోదరుడి నుంచి వేరు చేసే తలంపు వచ్చినా కూడా, నీ సహోదరుడికి నీ మీద కోపం ఉందని నీకు తెలిస్తే ఏం చేయమన్నాడంటే దేవుడు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు. క్షమాపణ అడుక్కోండి. ఊరికే అడగవచ్చు, దానికి ఏం ఖర్చు అవ్వదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసు, మీ జీవితాల్లో, భార్య భర్తలు కూడా, భార్యను క్షమించు అని అడగడానికి ఏమన్నా ఈగోవా మీకు? అటు వస్తుందండి మీకు? మన భారతదేశంలో అది అంటే క్షమించుకో అంట. ఒక ఆయన చెప్పాడు అట్లా, క్షమాపణ అడగండి భార్యని అంటే అన్నాడు. నా ఎదురుకుంటానే పోలే, మనసులో రియలైజ్ చేసి అయ్యాడులే అనుకుంటా. మనసులో క్లియర్ చేసుకోండి, నోటితో చెప్పబోయినది వేరే సంగతి. ఏంటంటే ఎప్పుడైతే మన ఐక్యత వచ్చిందో అక్కడ దేవుని ఆత్మ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో నేను అక్కడ ఉంటానన్నాడు. ఎక్కడ ముగ్గురు కాదు, 3,000 మంది 3,00,000 మంది కూర్చొని నా నామంలో ప్రార్థిస్తున్న ఏక మనసుతో మీరు ప్రార్థించకపోతే దేవుని కార్యాలు అక్కడ జరగవు. పరిశుద్ధాత్మని సన్నిధిని అక్కడ అనుభవించలేదు. డివిజన్కి చోటు ఇవ్వకండి, విభజనకు చోటు ఇవ్వకండి. వ్యత్యాసాలు ఉంటాయి, భేదాలు వస్తాయి. సమాధాన పడండి, ఒకరొకరు క్షమించుకోండి, ఒకరితో ఒకరు మనసు కలపండి. చాలా ప్రాముఖ్యమైందండి. సాతాను పెట్టే మభ్యతలకు పోకండి. నిన్ను ఎక్కిచ్చేస్తాను, నేను గొప్పని చేస్తాను, నేను త్వరగా నేను అభివృద్ధిలోని తెచ్చేస్తాననే ఆ మాటలన్నీ, ఆ యొక్క తలంపులన్నీ, ఆ స్కీమ్స్ అన్నీ సాతాను సంబంధమైనవండి. ఒక చెట్టు పెరగాలంటే ఆ వేరు నాటుకోవాలి. దాని సమయం అందు అది కొంచెం కొంచెం వెతుక్కుంటూ వచ్చి ఫలించు అంటే ఇప్పుడు ఎట్ట ఫలిస్తుంది? ఏంటండి, ఇప్పుడు చెట్లు ఇంతెత్తే ఎలిగి పళ్ళు వచ్చేస్తాయంట. ఆ పళ్ళు తింటే ఏం పండు అని అడగాలి. అది ఇదే మామిడి పంట. ఇది మరి కృత్రిమంగా పెంచుతున్నారు చూడండి. కృత్రిమంగా 21 days కోడి రెక్కల చాటున గుడ్డు ఆ వేడి మెల్లగా తీసుకొని చక్కగా కోడి పిల్ల అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తారు? హ్యాచరీస్ చూసారో లేదో, నేను చూశాను. ఒక మిషన్లో గుడ్లు పెట్టి 3 తిప్పులు ఇట్లా తిప్పగానే పిల్లలు బయటకు వచ్చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్. అందుకే మనుషుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? మొదట హాస్పిటల్కి, తర్వాత సమాధికి. తన కాలమందు ఫలమిచ్చినట్లు సమస్తము దేవుడు చక్కగా. ఫాస్ట్ అనేది సాతాను సంబంధమైందండి. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చక్కగా చేస్తాననేవాడు దేవుడు. ఒకవేళ మీ మనసుల్లో ఎవరి మీదైనా భేదాభిప్రాయాలు ఉంటే చర్చ్ మెంబర్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, దేవుని బిడ్డలతో కానీ, ఈవెన్ మీ విరోధులైనా సరే, మీ విరోధుల్ని క్షమించకపోతే మీరు క్షమించబడరు. అప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు. అలా ఇచ్చిన రోజున సాతాను 3వ పాయింట్ ఏం చేస్తాడన్నారు? ఇక ఆ మనిషిని నాశనం చేస్తాడండి. ఎంత బతికి ఇంటలకాల చచ్చినట్టు అని ఒక సామెత ఉంది తెలుగులో. ఇంత బతికి మరి ఇంత బతికి చివరికి నరకానికి పోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఇన్ని ఉపాస ప్రార్థనలకు వచ్చి, ఇన్ని ఆదివారాల మీటింగ్కి వచ్చి, పాపం ఎన్నిసార్లు దశంభాగం ఎట్టగోలాగా మూలికి ఇచ్చి, దేవుని ఆశీర్వాదం రాదు కదా అని భయపడి ఇచ్చి, అన్నీ చేసిన తర్వాత చివరికి మళ్ళీ నరకానికి అన్నాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది మన సంగతి చెప్పండి? అయ్యో, ఒక మనుషుడి జీవితం దేవుడిని మహిమపరిచేదిగా ఉండాలండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. సాతానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడి మాయలకు, కిటుకులకు, షార్ట్ కట్స్కి లొంగద్దు. దీవెన అనేదండి, ఏ దీవెన మీకు కావాలన్నా యేసు ప్రభువు నామములోనే నిజమైన శాశ్వతమైన దీవెన ఉంది. యు కెనాట్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఇన్ ఏ షార్ట్ కట్. And no one in this world can bless you apart from Jesus.
ప్రభువు తప్ప మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. నాకు ప్రభువు లేకుండా నేను గొప్పడుకుంటాను, నేను ఉపవాసపాత్ర రాకపోయినా బాగానే ఉన్నాను, నేను చర్చికి వెళ్ళకపోయినా బలి బాగున్నాను, నేను ఏం చేసినా కూడా చెల్లిపోతుంది, నేను బాగానే ఉన్నాను కదా అని కొంతమంది విర్రవేగుతున్నారు. ద ఎండ్ చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ నువ్వు బాగానే ఉంటావు, ఒకరోజు దాని ఫలాన్ని ఖచ్చితంగా వస్తామాట. ఉగ్రత తన మందు తప్పించేవాడు ఇంకెవ్వడో లేడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మమ్మల్ని భ్రమ పెట్టే సాతాను ఉచ్చుల్లో నుంచి మమ్మల్ని తప్పించు నాయన. వాడి తంత్రాలు ఎరిగిన వారమై ఉండటకు, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటకు సహాయం ఇచ్చాడు. మమ్మల్ని వేరు చేయాలని, పాడు చేయాలని వాడు చేస్తున్న స్కీమ్స్ అన్నిటినీ చెదరగొట్టున్నాయన. సేవకులలో ఐక్యత లేని స్థితి అంచె దినాలలో దేవుని నామానికి మహిమ రావడానికి ఆటంకపరచబడుతుండగా పరిశుద్ధాత్మను కుమ్మరించయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని బంధించయ్యా. ఈ అంచె దినాలలో దేశంలో ఉన్న విభజనలు, ప్రపంచంలో ఉన్న విభజనలు, క్రైస్తవ సంఘములో ఉన్న విభజనలను అంతము చేయటికే కదా పరము నుండి దిగి వచ్చావే. మా సమస్యలు ఎరిగిన వాడు, మా బలహీనతను ఎరిగిన వాడివి. తండ్రితో మమ్మల్ని సమాధానపరిచి ఆ పరలోక రాజ్యములో నీతో కలిసి యుగయుగములు తరతరములు ఉండలాగున ఆ పరలోకపు పట్టణములో జీవించే భాగ్యమును మాకందరికీ దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.